పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియ దైవ జనులారా, తపస్సు కాల ధ్యాన వడకానికి స్వాగతం. మిమ్మందరినీ ప్రేమతో హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. నేడు 8వ రోజున ఈ తపస్సు కాలంలో మరొక్కసారి మోషే నినాదాన్ని, షేమా ఇజ్రాయేల్, ఇజ్రాయేలులారా వినుడి, విధేయించుడి, ఆలకించుడి, ఆచరించుడి, హృదయ పరివర్తన చెందుడి నినాదాన్ని గుర్తు చేసుకుంటూ నేటి ధ్యానాంశంలోకి వెళ్దాము. నేడు సారాయిని సారాగా పేరు మార్చడం గురించి దేవుడు ఏ విధంగా అబ్రహాముగా మార్చాడని నిన్నటి దినాన మనం ధ్యానించాము. అదేవిధంగా దేవునికి అసాధ్యమైనది ఏదియునూ లేదు అనేటువంటి ఒక గొప్ప సందేశాన్ని సారాయి లేదా సారా ద్వారా మనకు దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఈ పేరుకు అర్థం, సారాయి అంటే నా యువరాణి. సారా ఈ అనేటువంటి నా అన్నమాట హీబ్రూ భాషలో, ఆ ఈని చివరిలో సారాయిని సారాహ్ గా మారుస్తున్నాడు. అనగా అనేక జాతులకు, పెద్ద జాతికి, అనేక జాతులకు యువరాణి. ఏ విధంగా అబ్రహాము అనగా అనేక జాతులకు తండ్రి అని చూస్తూ ఉన్నామో, సారాయి తన యువరాణి, అబ్రహాము యువరాణి, అనేక జాతులకు తల్లిగా, యువరాణిగా మనము చూస్తూ ఉన్నాము. ఆమె పూర్వీకులు చూసినట్లయితే మనకు తెలుసు, అబ్రహాము తన మారు చెల్లెల్ని ఆయన పెళ్లి చేసుకోవడము ఆనాటి ఆ అన్య సాంప్రదాయాల్లో, ఆమె అప్పటికి అన్యుడు ఆయన, ఆ అన్య సాంప్రదాయాల్లో అదొక సాంప్రదాయము, దాన్ని పర్మిషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ విధంగా, అంటే తండ్రి ఒక్కరే కానీ తల్లులు వేరు అని చెప్పుకున్నాము. ఆ విధంగా అక్కడ నుండి అబ్రహాముతో బయలుదేరి తన భర్తకు విధేయురాలై, ఏ విధంగా అబ్రహాము తండ్రికి పరలోక తండ్రికి విధేయుడే, దేవునికి విధేయుడే నడిచాడో, నేను చూపేటువంటి ప్రదేశానికి వెళ్ళండి అని చెప్పి, నేను చూపు దేశమునకు వెళ్ళండి అని చెప్పినప్పుడు, అదేవిధంగా సారాయి కూడా తన భర్తకు విధేయురాలై ఎక్కడికి ఏమిటనేటువంటి ప్రశ్నలు లేకుండా అన్నీ సర్దుకొని తన సంపదను, తన వెండి బంగారాలను మరియు తన ఉన్నటువంటి ఆ మందలను అన్నిటినీ కూడా, ఎంతో సంపన్నులు వాళ్ళు, ధనవంతులు అయినా సరే అవన్నీ కూడా ఆ స్వర్ణ యుగం అన్నమాట. అక్కడ కల్దీయుల దేశంలో, అప్పుడు అక్కడ ఆ ఊరు అటువంటి పట్టణంలో కూడా అంత స్వర్ణ యుగాన్ని వదిలిపెట్టుకొని ఎక్కడికి వెళుతున్నాము అనేటువంటి తెలియక అయోమైన స్థితిలో కూడా హృదయంలోంచి బయటకు ఒక్క మాట రాకుండా భర్త పట్ల విధేయతతోటి ఆ విధంగా ఆమె కదిలి వెళ్ళి అన్నీ వదిలిపెట్టి ముందుకు వెళ్ళటం మనము చూస్తున్నాము. తనలో ఉన్నటువంటి ప్రత్యేక లక్షణాలు మనం చూసినట్లయితే, తను ఒక గొడ్రాలు, సంతానం లేమి అనేటువంటి ఒక లోపంతో ఆమె చాలా బాధతో బ్రతుకుతూ ఉంది. మనం ధ్యానిస్తాం దాని గురించి ఈరోజు ఎక్కువ సమయము. తను చూడటానికి చాలా అందంగా ఉంటుంది. అనేక పర్యాయములు మనం చూస్తుంటాం. ఆదికాండము 12వ అధ్యాయం 11వ వచనంలో, ఐగుప్తును సమీపించున్నప్పుడు అతడు భార్యగు సారాయితో, నీవు సౌందర్యవతివి, ఐగుప్తీయులు నిన్ను చూచి ఆమె ఇతని భార్యరా అని గుసగుసలాడుకొనుదురు, వారు నన్ను చంపి నిన్ను ప్రాణంతో వదులుదురు, అందుకే నువ్వు నా సహోదరివి అని చెప్పి అబ్రహాము ఒక మోసపూరితమైనటువంటి అబద్ధాన్ని ఆ విధంగా తన చేత చెప్పిస్తాడు, తను కూడా చెప్తాడు. ఆ విధంగా మనం చూస్తున్నాం. ఆ సందర్భంలో మనము ఆమె చాలా సౌందర్యవతి అని మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా దేవుని యొక్క వాగ్దానాన్ని స్వీకరించినటువంటి, ఇదిగో నీకు ఒక కుమారుడు కనును అని చెప్పి దేవదూతలు ఆ విధంగా చెప్పినప్పుడు తను తర్వాత నవ్వుతుంది మొదట్లో, తర్వాత చెప్తారు ఈసాకు గురించి వచ్చినప్పుడు, తన కుమారునికి నవ్వు అని పేరు పెడుతుంది తర్వాత కూడా ఈసాకుకి. ఆ విధంగా తను దేవుని యొక్క వాగ్దానాన్ని స్వీకరించింది. తర్వాత దేవునిచే రక్షింపబడింది. 2 సార్లు ఐగుప్తులో, గెరారులో, పరదేశీయుల్లో అక్కడ 2 సార్లు చెప్తాను, అది కూడా 2 సార్లు దేవుడు తనను రక్షించాడన్నమాట. అబ్రహామును తను రక్షించడం మనం చూస్తూ ఉన్నాం. తనలో అటువంటి గొప్ప సుగుణాలను మనం మరొకసారి ధ్యానించినట్లయితే, భర్తకు విధేయురాలై
పేతురు కూడా చెప్తాడు. నూతన నిబంధన గ్రంథంలో పేతురు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 5వ వచనంలో, ఏలైన భక్తురాండ్రకు పూర్వకాలపు స్త్రీలు దేవుని నమ్ముకొని ఈ విధముగా తమ సౌందర్యమును పోషించుకొనుచు, చూడండి, తమ సౌందర్యాన్ని దేవుని నమ్ముకుంటూ పోషిస్తున్నారు. తమ భర్తలకు విధేయురాండ్రై ఉండిరి. సారా అట్టిదే అని పేతురు గారు చెప్తున్నాడు. ఆమె అబ్రహామునకు విధేయురాలై అతనిని తనకు యజమానునిగా సంబోధించింది అని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుతూ ఉన్నాము. అదేవిధంగా దేవుణ్ణి స్తుతించింది. తనకు బిడ్డనిచ్చినప్పుడు ఇస్సాకును 90 సంవత్సరాలు ఆ వయసులో జన్మించాడు. ఎన్ని సంవత్సరాలు ఆమె ఎంత బాధపడింది. ముఖ్యంగా తన సవతి హాగరుతోటి కొన్నిసార్లు చాలా కఠినంగా ఉండిద్ది. తన బలహీనతలు అవన్నీ అవి కూడా చెప్తాను. 90 సంవత్సరాల చివరికి దేవుడు బిడ్డనిచ్చినందుకు, దేవుడు బిడ్డనిచ్చి నన్ను నవ్వులతో నింపేశాను. ఇది విన్న వారందరూ నాతో పాటు నవ్వుదురు, ఆనందింతురు, సంతోషించుదురు అని చెప్పి ఆ సంతోషములో ఆమె ఆ పాట పాడుకుంటూ ఉంది. ఒక దేవునికి స్తుతి గీతం పాడుతూ ఉంది. ఏ విధంగా హాన్నా, మరియ తల్లి, ఎలిజబెత్, జకరియా పాడతాడు చూడండి. ఆ స్తుతి గీతం దేవునికి గొప్ప కార్యాలు చేసినప్పుడు అలాంటి స్తుతి గీతం ఒకటి ఇక్కడ 21వ అధ్యాయం 6వ వచనంలో చూస్తూ ఉన్నాం ఆదికాండంలో. మరియు వాగ్దానం చేసిన దేవుడు నమ్మకమైన వాడని చెప్పి భావించింది అని చెప్పి హెబ్రీలకు రాసిన లేఖ 11వ అధ్యాయం 11వ వచనంలో చదువుతాం. సారా వయస్సు మరలినదైనను విశ్వాసం వలననే సంతానవతి అగుటకు దేవుని యొక్క శక్తిని పొందెను. ఏలైనా దేవుడు తన వాగ్దానమును నిలుపుకొనని ఆమె నమ్మెను, విశ్వసించెను. తను నవ్వినా సరే చివరికి విశ్వసించెను అని చెప్పి తన యొక్క విశ్వాసం గురించి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా తన విశ్వాస లేమి అనేది ముఖ్యంగా ఎక్కడ కనపడుతుందంటే, దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు, ఇదిగో నీ సంతానం ఆకాశంలో నక్షత్రాల వలె, సముద్ర తీరమునందలి ఇసుక రేణుల వలె విస్తరిస్తారు. గొప్ప వాగ్దానం అది. కానీ చివరికి బిడ్డలు లేరు, సారాయికి లేరు. ఒక కొడుకు కూడా 90 సంవత్సరాలు వచ్చినాయి. అప్పుడు అబ్రహాము విశ్వాస లేమికి గురవుతుంది. తనకు విశ్వాసాన్ని కోల్పోతుంది. వయస్సు మరలేకుంది. ఎక్కడ దేవుడు ఒక్క బిడ్డను కూడా ఇవ్వలేదు. ఆకాశం నక్షత్రముల తర్వాత ఒక్క బిడ్డ కూడా లేడని చెప్పి ఆమె హాగరును, తన దాసి కన్య అయినటువంటి హాగరును అబ్రహాముతో నిద్రించడానికి తనే మాట్లాడి పంపుతుంది. అబ్రహాము దానికి ఒప్పుకుంటాడు. ఆ విధంగా తన యొక్క విశ్వాసాన్ని తను కోల్పోవడము దేవుని పట్ల, దేవుని యొక్క వాగ్దాన పట్ల మనం చూస్తూ ఉన్నాము. ఆ విధంగా కుట్ర పన్నుతుంది హాగరుతోటి. చివరికి ఆమె నిందలు వేస్తుంది, కఠినంగా ఉంటుంది. అప్పుడు ఉంటుంది, హాగరు కంటికి చులకనయ్యాను నేను, ఎందుకంటే హాగర్ను దీవించి ఇష్మాయేల్ అటువంటి ఒక బిడ్డను దయచేసి తర్వాత అనేక మంది సంతానం అంట. ఆ ఇష్మాయేల్ ద్వారా అనేకమైన జాతులు వచ్చారు చూడండి. తర్వాత ఆ విధంగా తను కూడా హాగరు కూడా చాలా ప్రార్థన చేసింది. అందుకే ఇష్మాయేలు అనగా దేవుడు వినెను అన్నమాట. దాని యొక్క కోరికను కూడా దేవుడు విని, ఎందుకంటే సారాయి కూడా చాలా కఠినంగా ఆ దాసిని పట్ల తను చూసిందనమాట. సారాయి ఆ దాసిని నేలబెట్టి కాలరాశాను. చివరికి హాగారు అక్కడి నుండి పారిపోయాను అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. తనలో ఉన్నటువంటి బలహీనతలు అన్నమాట. ముఖ్యంగా ఆ ముగ్గురు మనుజులు మమ్రే దగ్గర అక్కడికి వచ్చి ఆ అతిథాన్ని స్వీకరించి, ఇదిగో తనకు ఒక గుడ్ న్యూస్, మంచి మాట చెప్పినప్పుడు ఏమని చెప్తారు, ఇదిగో వచ్చే సంవత్సరం నీ యొక్క కుమారుణ్ణి కంటావు అని చెప్పగానే ఆమె నవ్వుతుంది. నవ్వినప్పుడు అప్పుడు అంటారు, నువ్వు నవ్వావా అని అడిగినప్పుడు నేను నవ్వలేదు అని అబద్ధం చెప్తుంది. చూడండి, అబద్ధము, కుట్ర, ఈ విధంగా విశ్వాసలేమి, నిందలు వేయటము, కఠినంగా ఉండటం, ఇలాంటి బలహీనతలు మనం చూస్తున్నాము. చూడండి, పాత నిబంధన గ్రంథంలోనిటువంటి పునీతులు వీళ్ళందరూ కూడా, పునీతులను పిలవచ్చు, వాళ్ళు తప్పేమి లేదు, ఎవరు కూడా పరిపూర్ణులు కాదు. అందరూ బలహీనులే, బలహీనతలు ఉన్నవారే. అది నిజమైన చరిత్ర. ఒక కట్టుకథ రాసినట్లయితే ఈ బైబిల్ రాసిన వాళ్ళు ఇలాంటి బలహీనతలు ఏమీ లేకుండా అంతా మంచిగా ఉండేను అని చెప్పి అన్నీ మంచిగా రాయవచ్చు. కానీ యథార్థాన్ని, చరిత్ర ఉన్నట్టుగా, ఇదిగో ఒక రక్షణ ప్రజలు, ఈ రక్షణ ప్రణాళిక, ఇదిగో ఈ రక్షణ చరిత్రను వారు ఉన్నట్టుగా, అందుకే బైబిల్ యొక్క వాక్యము సత్యము.
ఇందులో ఎలాంటి సందేహము లేదు. ఎందుకంటే వారు తప్పైనా ఒప్పైనా ఉన్నది ఉన్నట్లుగా రాశారు కాబట్టి దాన్ని మనము సత్యముగా స్వీకరిస్తూ ఉన్నాము. దేవుని యొక్క వాక్యాన్ని, అది పవిత్రాత్మ ప్రేరేపణను కూడా మనం స్వీకరిస్తూ ఉన్నాము. ఇక ఆమె జీవితం నుండి నేర్చుకోవాల్సిన గుణపాఠాలు ఏంటంటే, అబ్రహాము లోతుకు ఆ భూమిని ఎంపిక చేసినప్పుడు భార్య ఒక్క మాట కూడా అనదనమాట. భర్తని విశ్వసించింది, తన నిర్ణయాలను సమర్థించింది, ఎప్పుడు కూడా భర్తతో కలిసి నడిచింది. మరియు సారాయి తన సోదరిని అబద్ధం చెప్పు అన్నప్పుడు కూడా చివరికి అబ్రహాముని ఏమీ అనలేదు. సారాయి కారణంగానే యాక్చువల్గా దేవుడు ఐగుప్తు దేశంలో కానివ్వండి, అక్కడ ఫరో రాజు నుంచి అక్కడ అబద్ధం చెప్పినప్పుడు, తన చెల్లెలు అని చెప్పి అబద్ధం చెప్పినప్పుడు చివరికి వాళ్ళు తెలుసుకొని చివరికి వీళ్ళిద్దరిని కూడా సారాయి కారణంగా పంపించేస్తారు, క్షమించి పంపించేస్తారు. అక్కడి నుంచి వస్తారు. అదేవిధంగా గెరాహు నుంచి అక్కడ కూడా అబీమెలెకు అనేటువంటి ఒక రాజు కూడా, అంటే వీరు దేవుని యొక్క బిడ్డలని చెప్పి భయపడతారు. ఆ రాజులు కూడా భయపడి చివరికి అబద్ధం చెప్పినా సరే, మోసం చేసినా సరే, చివరికి సారాయి కారణంగా, తను ఏమి అబద్ధం చెప్పలేదు, అబ్రహాము తప్పు అనమాట. ఆ విధంగా సారాయి కారణంగా వాళ్ళిద్దరిని కూడా దేవుడే వారికి అరిష్టాలు కలిగించి, ఈ గెరాహు అక్కడ అబీమెలెకు దగ్గర వారి యొక్క ఆడవాళ్ళందరికీ కూడా సంతాన లేమిని సృష్టించి, ఎవరికి సంతానం కలగకుండా ఆ విధంగా కొన్ని అరిష్టాలు, ప్లేగ్స్ అంటాం, ఆ విధంగా సృష్టించి వీరిని రక్షించడానికి దేవుడు ఇంటర్వ్యూన్ చేసుకొని, ఆ విధంగా దేవుడు సారాయిని, అబ్రహాముని ఆ విధంగా రక్షించడానికి చూస్తూ ఉన్నాం. ఇక చివరిగా మనం అర్థం చేసుకునేది ఏంటంటే, ముఖ్యమైనటువంటి పాఠము, గుణపాఠము, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుణ్ణి విశ్వసించే వారికి కొన్ని తప్పొప్పులు మన జీవితాల్లో ఉన్నా సరే, కొన్ని బలహీనతలు మనలో ఉన్నా సరే, దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు చేస్తాడు అనేటువంటి గొప్ప సత్యాన్ని సారాయి జీవితం మనకు బోధిస్తుంది. ఎందుకంటే తనలో అటువంటి సంతానలేమి 90 సంవత్సరాలు గొడ్రాలుగా ఉంది. అప్పుడు చూడండి, గొడ్రాలుగా ఉన్నటువంటి సంతానలేమి అంటే ఆ యూద ఆచార సంప్రదాయాల సంస్కృతి ప్రకారము వ్యక్తిగత గుర్తింపుకు అదొక ముప్పు అన్నమాట, కోల్పోవడం. అదేవిధంగా కుటుంబ హోదాను కోల్పోవడం. కొంతమంది ఆ సవతి హాగారు బానిసే తన మీద చివరికి చూడండి చూపించిందనమాట. తర్వాత మాతృమూర్తి హోదాను కోల్పోవడం. ఏ విధంగా అబ్రహాము పితరుడు, మన పితామహుడు, అదేవిధంగా యాకోబు మన పితామహుడు, అదే ఇస్సాకు పితామహుడు. అదేవిధంగా తను కూడా మాతృమూర్తి హోదాను కోల్పోయింది. తనకు ఇస్సాకును కొడుకు జన్మించకపోయినట్లయితే, తన గర్భం ధరించకపోయినట్లయితే ఆ యొక్క హోదాను ఆమె కోల్పోయేది. అదేవిధంగా భార్య హోదాను కోల్పోవడం. ఇవన్నీ కూడా ఈ ముప్పులు ఉన్నాయి. కాబట్టి ఈ సంతానలేమిలో దేవుడు వీటన్నిటి నుంచి సారాయిని రక్షించి తనకు అందరూ కూడా, అబ్రాహాము 100 సంవత్సరాలు ముసలితనం, బిడ్డలు జన్మించారు, అసాధ్యము అనుకున్న దాన్ని కూడా దేవుడు సాధ్యం చేశాడనేటువంటి గొప్ప సందేశాన్ని మనం చూసినట్లయితే, ఈ సంతాన అభివృద్ధి ముఖ్యంగా ఆదికాండము 1వ అధ్యాయం 28వ వచనంలో చూస్తాం. దేవుడు వారిని దీవించెను, ఆదాము అవ్వలను దేవుడు దీవించెను, ఫలించి సంతాన అభివృద్ధి పొంది, చూడండి, సంతాన అభివృద్ధి పొంది భూమండలమంతటా వ్యాపించి దానిని వశము చేసుకునము, నీళ్ళలోని చేపలను, ఆకాశమును, పక్షులను, నేల మీద జంతువులు అన్నిటినీ కూడా మీరు పాలించండి అని చెప్పి సంతాన అభివృద్ధిని పొందండి అనే ఆశీర్వాదాన్ని దయచేశాడు తన యొక్క బిడ్డలకు. అదేవిధంగా లేవికాండంలో చూస్తాం, నేను మిమ్ము దీవింతును, మీకు సంతానమునొసగి మిమ్ము వృద్ధి చేయుదును, నేను మీతో చేసుకున్న నిబంధన ఇది అని తన బిడ్డలందరికీ కూడా సంతానాన్ని దయచేస్తాను, సంతాన అభివృద్ధిని దయచేస్తా అని చెప్పి ఒక నిబంధన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం, ప్రభువు పితరులకు వాగ్దానం చేసిన నేల మీద మీకు చాలామంది పిల్లలను, చాలా మందలను, చాలా సమృద్ధిగా మీ పంటలను దయచేసి, సమృద్ధి చూడండి, పంటల సమృద్ధి కూడా అదొక వాగ్దానం దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. అదేవిధంగా సంతాన లేమి గురించి కూడా చదువుతాం. ఎప్పుడు మనకు బిడ్డలు గొడ్రాలుగా ఉంటామంటే కారణాలు ఏంటంటే, కొన్ని కారణాలు ఎందుకు మనకు ఆ సమృద్ధి లేదంటే, లేవికాండంలో చూస్తాం 20వ అధ్యాయంలో, ఎవడైనా తన పినతల్లిని కూడినని
పినతండ్రినే అవమానించినట్లు అవుతుంది. అలాంటి వారిద్దరికీ కూడా సంతానహీనులై మరణింతురు. ఎవడైనా తన సోదరిని భార్యని పెండ్లాడిన, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నా సరే ఆ పెళ్లిలో వాళ్ళిద్దరికీ కూడా సంతానము కలుగదు అని లేవీకాండంలో చదువుతాం. అదేవిధంగా 2వ సమూయేలు గ్రంథంలో మీకాలు, సౌలు కూతురు మీకాలు, అప్పుడే అబ్రహాము ఆ దివ్య మందసం ముందల ఆయన డ్యాన్స్ వేస్తూ నాట్యం చేస్తూ మైమర్చిపోయి తన బట్టలు కూడా లేకుండా ఆ విధంగా ఎగిరినప్పుడు మీకాలుకు కోపం వచ్చి మీకాలు ఏమనిద్ది, అప్పుడు మీకాలు అతనికి ఎదురుపడి, నేడు ఇజ్రాయేలీ రాజు అనగా దావీదు బట్టలు ఊడిన కూడా పనికత్తెల ఎదుట పిచ్చివాని వలె నాట్యమాడి ఎంత గౌరవం తెచ్చుకున్నామని చెప్పి ఎత్తి పొడుస్తూ ఉంది. అతడు అప్పుడు దావీదు అంటాడు మీకాలతోటి, నేను యావే ఎదుట నాట్యమాడి తిని ప్రభు నీ తండ్రిని అతని కుటుంబాన్ని కాదని తన ప్రజలైన ఇజ్రాయేలును నన్ను నాయకుడిగా నియమించాడు. ఆ ప్రభువు ఎదుట నేను నాట్యము చేయవలదా? నిందించినందుకు, ఎత్తి పొడిచినందుకు దావీదును మీకాలుని ఏమంటారు, సౌలు కూతురు మీకాలునకు మాత్రము చనిపోవు వరకు సంతానము కలగలేదు. అది సంతాన లేమి గురించి మనం చూసినట్లయితే. కానీ తన నమ్ముకున్న వారికి దేవుడు ఎప్పుడు కూడా తన సంతతి వారికి, తన అబ్రహాము మనం అందరం వచ్చాయి కాబట్టి మనందరికీ అబ్రహామే మన యొక్క విశ్వాసులందరికీ తండ్రి కాబట్టి ఆ విశ్వాసం చేత దేవుని విశ్వసించినటువంటి మనందరికీ కూడా దేవుడు అద్భుత కార్యములు చేస్తాడు. అన్నీ కూడా మనకు అసాధ్యమైనవి కూడా సుసాధ్యము చేస్తాడు అని మనకు చూస్తూ ఉన్నాము. పరిశుద్ధ గ్రంథంలో, మన పాత నిబంధన గ్రంథంలో కనీసం 5 గొడ్రాలు మనం కల్పిస్తారు. మొదటి సారాయి అయితే, సారాయి పేరు కూడా మార్చడం చూడండి. తన గొడ్రాలు నుంచి, సంతాన లేమి నుంచి సంతాన అభివృద్ధిని దయచేయటమే ఆ పేరులో ఉన్నటువంటి అర్థం అన్నమాట. అంటే సారాయి అనగా అబ్రహాముకు మాత్రమే మహారాణి అయినది, ఇదిగో మనందరికీ ప్రజలందరికీ మహారాణి అయిందంటే, అన్ని జాతులకు మహారాణి అంటే దాని అర్థం ఏమిటంటే, ఇదిగో తనకు సంతానమును దయచేశాడు. ఆ సంతానం ద్వారా మనందరం కూడా ఈనాడు స్త్రీ సభలో చూడండి, ఇది ఆకాశం నందలి నక్షత్రముల వల్ల ఏ విధంగా స్త్రీ సభ విస్తరించిందో కేవలం విశ్వాసం వలన. ఆ విధంగా విశ్వాసం వలన అబ్రహాము మన తండ్రి అయ్యాడు. ఆ విధంగా ఆ విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా రిబ్కా చూడండి, రిబ్కా గొడ్రాలగుటచే ఆమె కొరకు ఈసాకు దేవుని ప్రార్థించాను. ఈసాకు ఎవరు? అబ్రహాము కొడుకే. మళ్ళీ అబ్రహాము భార్యకు సంతానలేమి సారాయికి, తర్వాత తన కొడుకు ఈసాకు అగైన్, అక్కడ కూడా ఇక్కడ రిబేకాకు సంతానలేమి. అప్పుడు ఈసాకు దేవుణ్ణి ప్రార్థించి దేవుడు అతని మనవిని వినెను. రిబ్కా గర్భవతి అయిను. రిబ్కాకు చూడండి ఎవరు జన్మించారు? ఒకరు ఏసావు అయితే మరొకరు యాకోబు. యాకోబుని మరలా ఇజ్రాయేలుగా తన పేరును మారుస్తూ ఉన్నాడు. అనగా దేవునితో కుస్తీ పట్టువాడు అనర్థం. మరొక రోజు ధ్యానించుదాం యాకోబు గురించి, ఏ విధంగా ఎందుకు ఆ పేరు వచ్చిందో, ఇజ్రాయేల్ అనేటువంటి పేరు. అంత గొప్ప నాయకుడిని చూడండి, సంతాన లేమి నుండి వృద్ధాప్యము వరకు చూడండి దేవుడు వారిని పరీక్ష గురి చేస్తున్నాడు మనకు తెలియదు. వారికి విశ్వాసాన్ని ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు. కానీ చివరకు తన జన్మించిన అప్పుడు సంతానం లేమి నుండి చివరికి సంతాన భాగ్యాన్ని పొంది జన్మించినటువంటి ఆ బిడ్డను మాత్రమే మహానాయకుడిగా తీర్చిదిద్దుతూ ఉన్నాడు. అది యాకోబు విషయంలో కానివ్వండి, అక్కడ ఈసాకు విషయంలో కానివ్వండి, సారాకు ఈసాకు జన్మించి ఈసాకు కానివ్వండి, రిబ్కాకు యాకోబు జన్మించాడు అక్కడ యాకోబు విషయంలో కానివ్వండి, మరియు హన్నా, ఎల్కానాకు హన్నా అండ్ పెనిన్నా అనేటువంటి 2 భార్యలు ఉంటారు. ఆ పెనిన్నాకి పిల్లలు ఉంటారు, కానీ హన్నాకు పిల్లలు ఉంటారు. చూడండి సవితిపోరు అక్కడ కూడా. ఆ విధంగా ఎన్ని అవమానాలు, బిడ్డలు లేక సంతానం లేక ఎన్ని అవమానాలు హన్నా భరించిందంటే చివరికి హన్నా ఒక స్తుతిగీతం పాడుతుంది. తన యొక్క కుమారుడు సమూయేలు జన్మించిన తర్వాత ఆమె స్తుతిగీతం చాలా గొప్పగా పాడుతుంది అన్నమాట. మనం చదవచ్చు, న్యాయాధిపతుల గ్రంథం అనుకుంటాను 5వ అధ్యాయంలో ఎక్కడ చదువుతాం మనం దాన్ని. చూడండి, హృదయ వేదనతో ఆమె కన్నీరు మున్నీరుగా ఏడ్చుచు ప్రభువునకు ప్రార్థించాను. సైన్యములకు అధిపతి అని యావే ప్రభు, ఈ దాసురాలి బాధను పరికింపుము. నీ దీనురాలి జ్ఞాపకం ఉంచుకొనుము. నీ దాసురాలిని నాకు ఒక మగబిడ్డను అనుగ్రహింపు. ప్రతి సంతానం లేనటువంటి ప్రతి ఒక్కరూ కూడా గొప్పగా ఈ యొక్క హన్నా యొక్క ప్రార్థనను స్తుతి గీతాన్ని మీరు చేయవచ్చు.
దేవుడు మీ పట్ల కృప కనికరాన్ని తప్పకుండా చూపిస్తారు. ఎందుకంటే దేవుని విశ్వసించినటువంటి మీకు తప్పకుండా సంతాన అభివృద్ధిని చేస్తానటువంటి నమ్మకంతో ఇదిగో హన్నా పాడినటువంటి ఆ స్తుతి గీతాన్ని, ఆ ప్రార్థనను మనము కూడా మీరు కూడా చేయగలరు. చూడండి, హన్నా ఈ రీతిగా ప్రభువు ఎదుట ప్రార్థించుచుండగా యాజకుడైన ఏలి ఆమె ముఖమును పరిశీలించుచుండెను. అన్నా హృదయమునందే ప్రార్థన చేసుకొని చుండె. కానీ అన్న పెదములు కలుస్తున్నప్పుడు ఏలి అనుకుంటాడు, ఈమె తాగి ప్రార్థన చేస్తుంది అనుకుంటాడు. కానీ తప్పు. కానీ ఆమె ఎంతసేపు ఇలా మత్తులో నువ్వు ఉంటావని చెప్పి ఏలి తను తిట్టినప్పుడు ఆమె గర్భవతి బిడ్డను కనెను. తర్వాత ఆ ప్రభువుని బిడ్డను అడిగి తిని అనుకొని అతని శిష్యునకు సమూవేలు అని పేరు పెట్టాను. సమూవేలు అనగా అడుగుట అని అర్థం. తను అడగగానే అలాంటి హృదయంతోటి కన్నీటితోటి ప్రార్థన అడగగానే దేవుడు తనకిచ్చాడని చెప్పి సమూవేలు అని చెప్పి దేవుని అడగగానే నాకు ఇచ్చాడు. ఇదిగో తన యొక్క హృదయాన్ని బట్టి, తన యొక్క ప్రార్థనను బట్టి, తన యొక్క కన్నీరుని బట్టి దేవుడు తనకు సంతానం లేమి అనేటువంటి దాన్ని తొలగించి సంతాన అభివృద్ధిని దయచేశాడని చెప్పి మనకు పరిశుద్ధ గ్రంథం బోధిస్తుంది. అదేవిధంగా మనోవా అనేటువంటి ఒక దాను వంచస్తుడు తన యొక్క భార్య కూడా గొడ్రాలు. ఆ భార్య నుంచి మనకు సంసోను అనేటువంటి ఒక గొప్ప నాయకుడు మరలా జన్మిస్తూ ఉన్నాడు. సంసోను అనగా బలవంతుడు అనేది అర్థము. చూడండి, గొడ్రాలైన వారికి దేవుడు ఏ విధంగా వారిని దీవిస్తున్నాడో చూడండి. చివరికి వారికి ఇచ్చినటువంటి ఆ బిడ్డ ఎంత బలవంతుడో, ఎంత నాయకుడో చూడండి. ఇస్సాకు అనగా ఆనందము, ఇస్సాకును దయచేశాడు. అదేవిధంగా యాకోబు అనగా దేవునితో పోరాడి గెలిచినవాడు కాదు, దేవునితో పోరాడి కుస్తీ పట్టినవాడు అనే అర్థము. అదేవిధంగా మనకు రాహేలు నుంచి మనకు యోసేపు మనము చూస్తూ ఉన్నాం. అక్కడ కూడా యోసేపు అనగా సమృద్ధి అనేటువంటి దాని యొక్క అర్థము. మరియు హన్నా నుంచి సమూవేలుగా అడుగుట అని అర్థము. సాంసన్ ఎక్కడి నుంచి సంసోను మరలా ఈ తన ఎవరు మనోవా భార్య నుంచి గొడ్రాలు తను కూడా. ఇలాంటి గొప్ప నాయకులను దేవుడు తయారు చేస్తూ ఉన్నాడు. అందుకే ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 14వ వచనం చదువుతాం. లోకములోని జాతులన్నిటికంటేను మీరు ధన్యాత్మురాలగుదురు. మీ ప్రజలలో గొడ్డు మోతుతనము ఉండదు. మీ మందలలో చూలు మోయని పశువులుండవు. యెషయా గ్రంథంలో చదువుతాము 54వ అధ్యాయం 1వ వచనంలో, గొడ్రాలై ఉన్నదానా సంతసముతో పాటలు పాడుము. ఎప్పుడును ప్రసవ వేదన అనుభవించని దానా ఆనందముతో పాడుడు, ప్రార్థించుడు, కన్నీటితో ప్రార్థించుడు. కాపురము చేయు భార్య కంటను పరిత్యక్యమైన భార్యకు ఎక్కువ మంది బిడ్డలు కలుగుదరని ప్రభువు పలుకుచున్నాడు. కీర్తనలు 113వ కీర్తన 9లో వింటాము. ఆయన గొడ్రాలు తన ఇంట మన్నన పొందునట్లు చేయును, ఆమెకు బిడ్డలను వసగి సంతుష్టి కలిగించును. మీరు మాత్రము ప్రభువుని స్తుతించుడు అటువంటి గొప్ప వాక్యాన్ని మనకు దేవుడు దయచేస్తూ, అదే కొత్త నిబంధన గ్రంథంలో కూడా ఎలిజబెతమ్మకు, జకరియకు చూడండి, యోహాను బప్తిస్మ యోహాను అనగా దేవుని యొక్క అనుగ్రహము. చూడండి, దేవుని యొక్క అనుగ్రహం ఏ విధంగా ఉందో. దేవుడు ఈ విధంగా ప్రేమైనటువంటి క్రైస్తవ సహోదరులారా, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుని స్తుతించండి, కన్నీటితో ప్రార్థన చేయండి, తప్పకుండా సమృద్ధిని మనకు దయచేస్తాడు. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.